ZEE5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. కృష్ణ, టేబుల్ నెంబర్ 16లో నువ్వు వెళ్ళి కూర్చో. ఒక ముఖ్యమైన వ్యక్తి నా లైఫ్ గురించి నీతో మాట్లాడతారు. జాగ్రత్తగా మాట్లాడు కృష్ణ, అంతా నీ చేతుల్లోనే ఉంది. అన్నయ్య ఏంటి చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ లోపల ఎవరున్నారు? కృష్ణ. సరే సరే. ఈవిడేంటి ఇంకా రాలేదు? పాపం పెళ్ళయి ఉంటుందిగా. మొగున్న ఆఫీస్కి పిల్లల్ని స్కూల్కి పంపించి వచ్చేసరికి పుణ్యకాలం కాస్త కొండెక్కి ఈ టైం అవుతుంది. ఛ, పెళ్ళి పిల్లలు అదో రకం నరకం. ఛ. చెప్పు హిమా. అన్నయ్య, సాగర్ వాళ్ళ సిస్టర్ వచ్చారంట, లోపలికి వస్తున్నారు. అవునా? సరే, నేను చూసుకుంటాను. అన్నయ్య లైఫ్ సెటిల్మెంట్ గురించి ఎవరో వస్తారు అన్నారు. ఈ రాహు ఎందుకున్నాడు ఇక్కడ? ఖచ్చితంగా ఇతనైతే కాదులే, వేరే ఎవరో అయి ఉంటారు. ఇక్కడే వెయిట్ చేద్దాం. ఈ మహాతల్లేంటి ఇక్కడుంది? ఓ, జాబ్ పీకేశాం కదా, కాఫీ షాప్లో కప్పులు కడిగే ఉద్యోగానికి వచ్చి ఉంటుంది. అయినా నేనెందుకు ఇక్కడ వెయిట్ చేయాలి? పదహారు నంబర్ చూస్తుందేంటి? ఎందుకు అయి ఉంటుంది? అయినా మనకెందుకు? కొందరిని పట్టించుకోకుండా ఉంటేనే పద్ధతి అనే పదం బ్రతికుంటుంది. అనే చెప్పిన నంబర్ 16 కదా, అంటే రిజర్వ్ చేసే ఉంటారు. ఇంకా నేను చూస్తూ ఇక్కడే ఉండడం ఎందుకు? పోయి లోపల కూర్చుందాం. ఇదేంటిది ఇటువైపు వస్తుంది? ఇదేంటి లోపలికి వెళ్తుంది? ఏయ్, ఇక్కడ కూర్చున్నావేంటి? కుర్చీ ఉన్నది కూర్చోడానికే. నేను అడిగింది కుర్చీలో ఎందుకు కూర్చున్నావని కాదు, ఇక్కడెందుకు కూర్చున్నావని. నేను ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవాలి, అతను ఇక్కడికే వస్తాడు. మీరు వెళ్ళి వేరే ప్లేస్లో కూర్చోండి. నేనెందుకు వేరే ప్లేస్లో కూర్చోవాలి? నేను ఒక ఇంపార్టెంట్ మేడంని కలవాలి, ఆవిడ ఇక్కడికి వస్తారు. నువ్వు వెళ్ళి ఇక్కడ నుంచి. ఆర్డర్ వేయడానికి ఇది మీ ఆఫీస్ కాదు, కాఫీ షాపు. ఏదైనా కావాలంటే వాళ్ళే ఆర్డర్ తీసుకుంటారు. అయినా మీరు వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను? ఎక్కడైనా ఒక టేబులే రిజర్వ్ చేసుకుంటారు, ఇది నేను రిజర్వ్ చేసుకున్నాను. లే ఇక్కడ నుంచి. ఏంటి ఏంటి మీరు రిజర్వ్ చేసుకున్నారా? ఒక్క టేబుల్ని ఎంతమంది రిజర్వ్ చేసుకుంటారు ఇక్కడ? ఎక్కడైనా ఒక్కరే రిజర్వ్ చేసుకుంటారు, ఇది నేను రిజర్వ్ చేసుకున్నాను. నీది ఏ టేబుల్లో గుర్తు చేసుకుని వెళ్ళు. ఇంకా ఆలోచిస్తావేంటి? వెళ్ళు. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.